బయట ఏంటండి ఎండ అదిరిపోతుంది. జలుబు ఎక్కువైనా పర్వాలేదు చల్లగా తాగాల్సిందే. ఏదో ఎండకెళ్ళొచ్చిందల్లా మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నారా? మీరు అనుకున్నా అనుకోకపోయినా నా ఫ్రెండ్స్ మాత్రం అంటారు. ఎందుకంటే నేను మామూలుగానే బయటికి రాను. అందులో ఈరోజు ఒక్కదాన్నే షాపింగ్కి వెళ్ళానంటే అస్సలు నమ్మరు. అంత నమ్మకం మా వాళ్ళకి నా మీద. వెళ్ళక ఈరోజు ఫ్యాన్సీ షాప్కి వెళ్ళాను. పొద్దున్నుండి పవర్ లేదు, సెల్లో ఛార్జింగ్ లేదు. బోర్ కొడుతుందని ఫ్యాన్సీ షాప్కి వెళ్తే క్లోజ్ చేస్తుంది. అయినా ఫ్యాన్సీ షాప్ ఆఫ్టర్నూన్ ఉండదని నా మట్టి బుర్రకు తెలియదండి. అంతే ఉంటదండి. పెళ్లి కాకముందు తండ్రి మీద, పెళ్ళైన తర్వాత హస్బెండ్ మీద ఆధారపడితే ఇలాగే ఉంటది. కార్లో తిన్నగా రావటం చిన్నప్పటి నుండి నాకు అలవాట్లేదు. ఆ పెద్దాయన మాటలు భలే ఉన్నాయి. నేను వీడియో తీసే టయానికి బిస్కెట్ అయింది. దేవుడా, రోడ్డు మీద ఎవ్వరు లేరు. ఈ కుక్కేంటి నన్నే చూస్తుంది, కరిచిద్దా ఏంటి? అబ్బాయి, గులాబీ చెట్టు చూడండి ఎంత బాగుందో కదా. ఈ కాగిత పువ్వులనైతే చిన్నప్పుడు పట్టుకున్నా, మళ్ళీ ఇప్పుడు పట్టుకుంటున్నా. ఈ చెట్టు గురించి మీకు ఒక విషయం చెప్పాలండి. ఈ చెట్టుకి నీళ్లు పోస్తే ఒట్టి ఆకులే వస్తాయి, దీనికి నీళ్లు పోయకపోతే ఒట్టి పువ్వులే వస్తాయి. ఆకలి ఈ చెట్టుకి నేర్పించింది. నాకు దాహం వేస్తుంది, నేను కదిలి నీళ్లు తెచ్చుకోలేను, నేను విరగబడి పూస్తే ఆ అందాన్ని చూసి ఎవరైనా వచ్చి నీళ్లు పోస్తారు అని సృష్టి నేర్పించింది ఈ చెట్టుకి.